మసాలా వడల్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకి బండి మీద దొరికే వడల్లాగే భలే క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ వడలు చేసుకోవడం కోసం పావు కేజీ పచ్చెనపప్పుని తీసుకొని 2 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక గుప్పెడు తీసుకొని వేరే బౌల్‌లో పెట్టేసుకొని మిగిలిన పచ్చెనపప్పుని వాటర్ రాకుండా మిక్సీ జార్‌లోకి వేసుకొని 2 ఇంచుల అల్లము, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మరి మెత్తగా కాకుండా కాస్త కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకొని గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చెనపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్‌కి సరిపడిన సాల్ట్ కూడా వేసుకొని 3 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి గానీ లేదా శనగపిండి గానీ వేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి వడలనేది. ఇలాగ వాటర్ ఏం కలపకుండా ఈ పిండినంతా కూడా కలుపుకున్న తర్వాత మీడియం సైజులో ఈ పిండిని తీసుకొని ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని వేడి వేడి ఆయిల్‌లో వేసుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే మసాలా వడలు రెడీ అండి. వేడి వేడిగా సూపర్ ఉంటాయి.